నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పొగ మద్యం మానుకోవటం ఎలా, మధుమేహులు మరింత జాగ్రత్త, చూపును కబళించే గ్లకోమా, రోగ నిర్ధారణలో పాథాలజీ, ఇంకా హెల్త్ టిప్. సరదాగా మొదలయ్యే అలవాట్లు ఇవాళ మనలో కొంతమందికి వీడని వ్యసనాలుగా పరిణమిస్తున్నాయి. పొగ తాగటం, మద్యపానం అలాంటి అలవాట్లే ఆరోగ్యానికి హానికరమని తెలిసినా వాటిలోని మత్తుకు చిత్తవుతున్నారు. చివరికి వాటికి బానిసలుగా మారిపోతున్నారు. అయితే ఎలాగైనా మానుకోవాలన్న గట్టి సంకల్పం తీసుకుంటే ఈ వ్యసనాలను వదిలించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. అవసరమైతే వైద్య సాయం కూడా తీసుకోవచ్చు. పొగ, మద్యం వ్యసనాల్ని వదిలించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొగ ఏ విధంగా త్రాగినా అది ఆరోగ్యానికి ప్రమాదకరం. ఎసిటోన్, తారు, నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ వరకు పొగాకు ఉత్పత్తుల్లో హానికారక పదార్థాలు అనేకం ఉంటాయి. ధూమపానం చేస్తూ పీల్చే పదార్థాలు కేవలం ఊపిరితిత్తులను మాత్రమే ప్రభావితం చేయవు. అది మొత్తం శరీరాన్ని మరియు మెదడును ప్రభావితం చేయవచ్చు. ధూమపానం శరీరంలోని వివిధ సమస్యలకు దారితీస్తుంది. అలాగే శరీర వ్యవస్థలపై దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయి. దృష్టిలోపం, రక్తనాళాలలో ఎక్కువ ఒత్తిడి, రోగ నిరోధక వ్యవస్థ చెడిపోవటం, అధిక కొలెస్ట్రాల్, రక్తం గడ్డకట్టడం, ఆకలి లేకపోవడం, వంధత్వం, అంగస్తంభనం, బ్లడ్ క్యాన్సర్ ప్రమాదం, డయాబెటీస్ సమస్యలు, ఆందోళన మరియు చిరాకు, ఇలా ధూమపానం తెచ్చిపెట్టే సమస్యల చిట్టాకు అంతూదరి ఉండదు. స్మోకింగ్ అడిక్షన్, ముఖ్యంగా టొబాకో వాడకం, అది స్మోకింగ్ అవ్వచ్చు, చూయింగ్ టొబాకో అవ్వచ్చు, దీనివల్ల రకరకాల అనర్థాలు వస్తాయని మనకు తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ రకరకాల క్యాన్సర్స్కి డైరెక్ట్గా టొబాకో నుంచి లింక్ ఉన్న విషయం మనకి ప్రూవ్ కూడా అయింది. ఎస్పెషలీ ఓరల్ క్యాన్సర్స్ అవ్వచ్చు, లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు, స్టమక్ క్యాన్సర్ అవ్వచ్చు, ఇట్లా రకరకాల క్యాన్సర్స్కి డైరెక్ట్ లింక్ ఉందని ప్రూవ్ అయింది. అలాగే నికోటిన్ వాడకం వల్ల హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా చాలా అంటే 20-30% పెరుగుతుంది. ఈ టొబాకో వాడే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇది వదిలేద్దామన్న ఫీలింగ్లోనే ఉంటారు చాలామంది. ఇన్ఫ్యాక్ట్ 40-50% వదలలేకపోతుంటారు. ఎందుకంటే వాటి వల్ల విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు క్విట్ చేద్దామని ట్రై చేసినా కూడా వితిన్ 3-4 days వాళ్ళకి క్రేవింగ్స్ రావటం, నికోటిన్ విత్డ్రావల్ సిమ్టమ్స్ రావటం, దెన్ నిద్ర సరిగ్గా పట్టకపోవటం, దెన్ ట్రెమర్స్ రావటం అంటే వణుకులాగా రావటం, తలనొప్పి, దెన్ మోషన్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ నికోటిన్ వాడకానికి వాళ్ళు రివర్ట్ అవుతూ ఉంటారు. సో నికోటిన్ నుంచి డీ అడిక్షన్ అనేది సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమే. దానికి రకరకాల థెరపీస్ కూడా ఉన్నాయి. నికోటిన్ రిలీజ్ థెరపీ అని ఒక కాన్సెప్ట్ ఉంది, వేర్ మనం నికోటిన్ని చూయింగ్ గమ్ రూపంలో కానీ లేదంటే ట్రాన్స్డర్మల్ ప్యాచ్ అంటే ఒక స్టిక్కర్ రూపంలో కానీ మనం ఇస్తూ ఉంటాం. దీని ద్వారా అంటే వాళ్ళ శరీరానికి కాన్స్టెంట్గా నికోటిన్ అందే ప్రాసెస్ని మనం నియంత్రించుకుంటూ స్లోగా వాళ్ళ విత్డ్రావల్ సిమ్టమ్స్ లేకుండా మనం వాళ్ళని క్యూట్ చేయడానికి హెల్ప్ చేసుకోవచ్చు. అలాగే 2 ముఖ్యమైన మెడిసిన్స్ కూడా ఉన్నాయి, బుప్రోపియాన్ అండ్ దెన్ వారెనెక్లిన్. ఈ మెడిసిన్స్ హెల్ప్తో నికోటిన్ డీ అడిక్షన్ అనేది ఖచ్చితంగా సాధ్యం. మద్యపానం ఒక వ్యసనం. క్రమం తప్పకుండా తీసుకోవటాన్ని ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ అంటారు. ఇలాంటి వారు ఏదో ఒక వంకతో ఆల్కహాల్ సేవిస్తూనే ఉంటారు. శారీరకంగా, మానసికంగా తమపై తాము పట్టు కోల్పోతారు. ఈ వ్యసనం అనేది తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 2011లో ప్రచురితమైన ఆల్కహాల్ రీసెర్చ్ కరెంట్ రివ్యూస్లో ఒక అధ్యయనం ప్రకారం క్యాన్సర్, అంటువ్యాధులు, డయాబెటీస్, హృదయ సంబంధ వ్యాధులు, కాలేయ వ్యాధితో సహా 30 వ్యాధులకు మద్యపానమే కారణమని తేలింది. అందుకే మద్యపానం బారిన పడ్డవారు సరైన డాక్టర్ పర్యవేక్షణలో ఆ వ్యసనం బారి నుండి బయటపడాలి. ఆల్కహాల్ వాడకం మనం చూస్తూ ఉంటాం, చాలా కామన్గా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆల్కహాల్ అబ్యూస్ అని ఎప్పుడు అంటామంటే చాలామంది ఇఫ్ దే ఆర్ అంటే పొద్దున్న లేవగానే ఆల్కహాల్ తీసుకుందే వాళ్ళకి ఐ ఓపెనర్, అంటే వాళ్ళకి డే స్టార్ట్ అవ్వదు, తలనొప్పి రావటం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డే స్టార్టింగే వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు, అంటే పొద్దున్న నిద్ర లేవగానే. అలాగే దెన్ వాళ్ళకి ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్న విషయం వాళ్ళకి తెలిసి గిల్టీ ఫీల్ అవటం అవ్వచ్చు. దెన్ దే ఆర్ అనాయిడ్, అంటే కేజ్ క్వశ్చనర్ ఉంటుంది, CAGE అని.
సో ఈ హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ అబౌట్ కటింగ్ డౌన్, అంటే ఆల్కహాల్ తగ్గించుకుందామని ఎప్పుడైనా అనుకున్నారా? దెన్ మీకే అనిపిస్తుందా ఆల్కహాల్ మానేయాలని? దెన్ గిల్టీ ఫీల్ అవుతున్నారా? లేదంటే పొద్దున్నే లేవగానే ఆల్కహాల్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందా? వీటిలో ఏది టిక్ కొట్టినా సరే ఆల్కహాల్ అబ్యూస్ అండ్ డిపెండెన్స్లో ఉన్నారని అర్థం. అంటే వీళ్ళు ఇమీడియట్గా ఆల్కహాల్ వాడకం తగ్గించాలి, కంప్లీట్గా ఆపేయాలి. సో దానికి కూడా చాలా హెల్ప్ చేసే అంటే సైకోథెరపీస్ ఉన్నాయి, దెన్ అలాగే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో దీనికి సైకియాట్రిక్ పర్యవేక్షణలో మనం వాళ్ళ ఎంత ఆల్కహాల్ డిపెండెన్స్లో ఉన్నారో తెలుసుకుంటూ వాళ్ళని సాధ్యమైతే ఇఫ్ పాసిబుల్ వాళ్ళని అడ్మిట్ చేసి ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ దెమ్ కంప్లీట్లీ క్విట్ ఆల్కహాల్. దీనికి కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆల్కహాల్ వాడకం సడన్గా కనుక ఆపేస్తే వాళ్ళకి ఫిట్స్ వచ్చే రిస్క్ కూడా ఉంది. దీన్ని డెలీరియం ట్రెమెన్స్ అంటారు. సో అలా కాకుండా ఆ రిస్క్ లేకుండా కూడా మనం కొన్ని మందులు ఇస్తూ ఆ డెలీరియం ట్రెమెన్స్ వచ్చే రిస్క్ కూడా తగ్గించుకుంటూ ఆల్కహాల్ విత్డ్రావల్ని స్వతహాగా మనం కంప్లీట్గా క్యూర్ చేసే విధంగా హెల్ప్ చేస్తూ దీనికి కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి. క్లోరోడైజోపాక్సైడ్ అవ్వచ్చు, ఆల్కహాల్ వాడకం బాగా ఎక్కువ చేసే వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ హెల్ప్తో డైసల్ఫిరామ్ అవ్వచ్చు, యాంటబ్యూజ్ అవ్వచ్చు, ఇట్లా కొన్ని మందుల ద్వారా మనం ఖచ్చితంగా ఏకాంప్రోజేట్ అవ్వచ్చు. వాళ్ళ ఆల్కహాల్ తాగితే వచ్చే హైని వాళ్ళకి ఒక రకమైన విరక్తి వచ్చే విధంగా చేసే మందులు కూడా ఉన్నాయి. సో ఈ మందుల హెల్ప్తో ఖచ్చితంగా ఆల్కహాల్ విత్డ్రావల్ సిమ్టమ్స్ లేకుండా ఆల్కహాల్ని క్విట్ చేయడం అనేది ఖచ్చితంగా సాధ్యం. ధూమపానం, మద్యపానం ఈ రెండు కూడా ఆరోగ్యాన్ని చిత్తు చేస్తున్న రాహుకేతుల్లాంటివి. వీటి బారిన పడకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. ఒకవేళ ఇప్పటికే ఈ వ్యసనాలు ఉన్నా కూడా డాక్టర్ సాయం తీసుకుని వాటి నుండి బయటపడటం సాధ్యమే. అలవాట్లు మంచివైతే అవి మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాయి. అవే చెడు అలవాట్లయితే మాత్రం మనల్ని పాతాళానికి పడగొడతాయి. పొగ, మద్యం అలవాట్లు అలాంటివే. వీటికి ఒక్కసారి అలవాటు పడితే అవి మనల్ని బానిసలుగా మార్చేస్తాయి. అందుకే అసలు వీటి జోలికే పోకుండా ఉండటం ఉత్తమం. ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా కరోనా జబ్బు మీదే. అలాగని ఇతర జబ్బులపై, ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలపై నిర్లక్ష్యం పనికిరాదు. అసలే మన దగ్గర మధుమేహ బాధితుల సంఖ్య ఎక్కువ. ప్రపంచంలో ప్రతి 6 మధుమేహుల్లో ఒకరు మన దేశానికి చెందినవారే అన్నది చేదు నిజం. ఈ నేపథ్యంలో షుగర్ జబ్బు విషయంలో మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. చికిత్సలు, పరీక్షలు చేయించుకోవటానికి బయటకు వెళ్లటం ప్రమాదకరంగా మారిన కరోనా మహమ్మారి కాలంలో ఇది మరింత ముఖ్యం. మధుమేహులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారం, బరువు, దీర్ఘకాల దుష్ప్రభావాలు, సహజబ్బులపై కన్నేసి తగు జాగ్రత్తలు పాటించటం ఎంతైనా అవసరం. రోజు సమయానికి భోజనం చేయాలి. సగం పళ్ళెంలో కూరగాయలు, ఆకుకూరలు, మరో సగంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. గుడ్డులోని తెల్ల సోన, చికెన్, చేపలతో నాణ్యమైన మంచి ప్రోటీన్ లభిస్తుంది. శాకాహారంలోనైతే పప్పులు, పాల పదార్థాలు, గింజపప్పుల్లో ప్రోటీన్ దండిగా ఉంటుంది. వీలైనంత వరకు పొట్టు తీయని తృణధాన్యాలు తీసుకోవాలి. వీటిలోని పిండి పదార్థాలు ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఫలితంగా రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా కలుస్తుంది. పీచు కూడా ఎంతో మేలు చేస్తుంది. త్వరగా కడుపు నిండిన భావన కలిగించి ఎక్కువ తినకుండా చూస్తుంది. ఒకవేళ త్వరగా జీర్ణమయ్యే పదార్థాలైతే తక్కువగానే తినాలి. వీటికి మంచి ప్రోటీన్ జత చేసుకోవాలి. నూనెల విషయంలో పొద్దుతిరుగుడు, తవుడు, సోయాబీన్ నూనెల వంటివి మేలు. వేపుళ్లు తినకపోవటమే మంచిది. మధుమేహానికి ప్రధాన ముప్పు కారకాల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువును అదుపులో ఉంచుకోగలిగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి. శరీర సామర్థ్యాన్ని బట్టి నడక, పరుగు, ఈత వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. రక్తంలో గ్లూకోజ్ దీర్ఘకాలంగా నియంత్రణలో లేకపోతే అది రకరకాల దుష్ప్రభావాలకు దారితీస్తుంది. గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, కంటి జబ్బు, శుక్లాలు, నీటి కాసులు, నాడులు దెబ్బతినటం, కిడ్నీ వైఫల్యం వంటి సమస్యలెన్నో ముంచుకొస్తాయి. రకరకాల క్యాన్సర్ల ముప్పు పెరగొచ్చు. వీటిని నివారించుకోవటం చాలా ముఖ్యం. మాత్రలు లేదా ఇన్సులిన్ వంటి మందులన్నీ క్రమం తప్పకుండా డాక్టర్ సూచించినట్టుగా తీసుకోవాలి. గ్లూకోజ్ మోతాదులను తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. అనూహ్యమైన తేడాలు ఏవైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. కంట్లో చిన్న నలక పడితేనే ఎంతో అసౌకర్యానికి గురవుతాం. వెంటనే అప్రమత్తమై కంట్లో నలకను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తాం. కానీ కంటి చూపును హరించే కొన్ని రకాల వ్యాధుల్ని కనిపెట్టడంలో నేటికీ మనం విఫలమవుతూనే ఉన్నాం.
ఆ వ్యాధిని గుర్తించి చికిత్స మొదలుపెట్టే లోపే జరగకూడని నష్టం జరిగిపోయి పూర్తిగా కంటి చూపును కోల్పోయే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. గ్లకోమా అలాంటి జబ్బే. చాప కింద నీరులా నిశ్శబ్దంగా కంటి చూపును కొల్లగొడుతుంది. దీనికి సంబంధించిన ఎలాంటి లక్షణాలు మనకు కనిపించవు. గ్లకోమాను గుర్తించేసరికే మన చూపు చాలా వరకు మందగించి ఉంటుంది. కంటి లోపల ఒత్తిడి పెరగటం మూలంగా వచ్చిపడే పెను విపత్తు గ్లకోమా గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్లాకోమా అంటే ఏమంటే కంటి లోపల ఒత్తిడి పెరిగి కంటి నరం, దాన్నే ఆప్టిక్ నర్వ్ అంటారు, కంటి నరము దెబ్బతీదే దాన్ని గ్లాకోమా అంటారు. ఈ గ్లాకోమాలో ముఖ్యంగా ఏమంటే దూరం చూపులో ఉన్న సైడ్స్ను ఫీల్డ్స్ అంటారు. ఈ ఫీల్డ్స్ రాను తగ్గిపోయి ఒక దశలో పూర్తిగా చూపు పోతుంది. ఆ చూపు మళ్ళా తిరిగి మనం ప్రసాదించలేము. దీన్నే ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్. ఈ గ్లాకోమాలు ముఖ్యంగా 3 రకాలు. ఒకటి కంజెంటల్ గ్లాకోమా, పుట్టినప్పుడే వచ్చే గ్లాకోమా. రెండోది ప్రైమరీ గ్లాకోమాస్. మూడోది సెకండరీ గ్లాకోమాస్. ఓపెన్ యాంగిల్ గ్లాకోమాలో ఏ సిమ్టమ్స్ అర్లీగా ఉండవు. సో ఏ సిమ్టమ్ ఉండకుండా చూపు తగ్గిపోతుంది. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే సైలెంట్ థీఫ్ ఆఫ్ ది సైట్. అంటే ఏమీ తెలియకుండానే చూపును దొంగలిచ్చేస్తుంది. కాకపోతే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ఓపెన్ యాంగిల్ గ్లాకోమాలో ఏమొస్తుందంటే కంటిలో బరువుగా ఉండడము, తలనొప్పి రావడము, చూపు అస్పష్టంగా ఉండడము, సైడ్ చూపు తగ్గిపోవడము జరుగుతుంటుంది. క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా అనేది సడన్గా వస్తుంది. రెడ్ ఐ, హెడేకు, వామిటింగు, ఇంకా సడన్గా చూపు బ్లరింగ్ రావడము జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళల్లో ప్రెషర్ సడన్గా పెరుగుతుంది. కాబట్టి ఈ సడన్ ఆన్సెట్ ఆఫ్ ది సిమ్టమ్స్ వచ్చేది క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా. ఈ సెకండరీ గ్లాకోమా అనేది ఏమి అంటే దాన్ని బట్టి, సో ఏ కారణం వల్ల లెన్స్ క్యాటరాక్ట్ అంటే చూపు మసక పారడము, కంటిలో ప్రెషర్ పెరగడము, నొప్పి రావడము, నీళ్లు కారడము, హెడేక్ రావడము జరుగుతూ ఉంటాయి. ఈ చిన్నపిల్లల్లో గ్లాకోమా అయితే ఏమవుతుందంటే చిన్నపిల్లలు ఆ వెలుగు చూడలేరు. వెలుగు చూస్తేనే కళ్ళు మూసుకోవడం జరగడము, తర్వాత కంటి సైజు రాను పెరుగుతూ ఉండడము చూస్తూ ఉంటాము. దీన్నే కంజెంటల్ గ్లాకోమా అంటాం. ఈ గోనియోస్కోపీలో యాంగిల్ ఓపెనా క్లోజా అనేది మనం చూస్తుంటాం. ఫండస్ అంటే రెటీనా చెకప్. ఈ రెటీనా చెకప్లో ఈ ఆప్టిక్ నర్వ్ అనేది ఒక డిప్రెషన్ ఉంటుంది, గుంత ఉంటుంది. ఈ డిప్రెషన్నే కప్పింగ్ అంటాము. ఈ కప్పింగ్ అనేది పెరుగుతూ పోతుంది గ్లాకోమా పెరిగే కొద్దీ. ఈ కప్పింగ్ని బట్టి ఈ డ్యామేజ్, ఎంత డ్యామేజ్ జరిగింది అని జరుగుతుంది. ఇంకా మోడర్న్గా ఈ రెటీనా ఎగ్జామినేషన్కు ఓసిటీ అనే టెస్ట్ ఉంది. ఓసిటీలో నర్వ్ ఫైబర్స్, ఈ రెటీనాలో నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. ఈ నర్వ్ ఫైబర్ ఎంత డ్యామేజ్ అయింది తెలుసుకునేదానికి ఓసిటీ అనే టెస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా పోతే మరీ సెన్సిటివ్ టెస్ట్, వెనక డ్యామేజ్ జరిగిందా లేదా, ఎంత జరిగింది అని అసెస్ చేసేదానికి ఫీల్డ్ టెస్ట్. ఫీల్డ్ టెస్ట్ అనేది ఇది కూడా కంప్యూటరైజ్డ్ టెస్ట్. క్వాంటిటీ ఎంత తగ్గింది, క్వాలిటీ ఎంత తగ్గింది అని చేసేది ఫీల్డ్ టెస్ట్ అంటాం. సో ఈ టెస్టుల ద్వారా మనము గ్లాకోమా పర్టికులర్ పర్సన్కు ఉందా లేదా, ఏ టైప్ ఆఫ్ గ్లాకోమా ఉంది, ప్రైమరీ గ్లాకోమా, సెకండరీ గ్లాకోమా, ఈజ్ ఇట్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా, ఓపెన్ యాంగిల్. దీనికి తగ్గట్టుగా ఈ ముందు భాగాన్ని కార్నియా అంటారు. కార్నియా యొక్క థిక్నెస్ కూడా మనకు ఈ గ్లాకోమాని డిసైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ట్రీట్మెంట్ గ్లాకోమాకు ఓపెన్ యాంగిల్ గ్లాకోమా ఇన్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ 90% మందికి డ్రాప్స్తోనే సరిపోతుంది. లైఫ్ లాంగ్ ఈ గ్లాకోమా ఉంటుంది కాబట్టి డ్రాప్స్ మీద పెట్టినప్పుడు లైఫ్ లాంగ్ డ్రాప్స్ వాడాలి. క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమాలో ఈజీ మెథడ్ ఏమంటే లేజర్ ఐరిడాటమీ అంటాం. ఒక లేజర్తో చిన్న హోల్ వేసేస్తారు, దాంతో రిలీఫ్ వచ్చేస్తుంది. ఇది కూడా రిజల్ట్స్ 80-90%. ఒక 10%లో చెప్పలేము కాబట్టి మళ్ళీ లేజర్ చేసినా కూడా డాక్టర్ ఫాలోఅప్లో ఉండాలి. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు మనల్ని కొన్ని పరీక్షలు చేయించుకురమ్మని చెప్తూ ఉంటారు. ఆ పరీక్షల ఫలితాలు చూశాకే మన అనారోగ్యానికి మందుల్ని రాసిస్తూ ఉంటారు, లేదా సర్జరీ, ఇతర చికిత్సల్ని సిఫార్సు చేస్తుంటారు. అసలు ఏమిటి ఈ పరీక్షల కథా కమామిషు? వ్యాధుల్ని నిర్ధారించడంలో, వాటికి చికిత్సల్ని సూచించడంలో ఈ పరీక్షలదే కీలక పాత్ర. ఈ విభాగాన్ని పాథాలజీగా పిలుస్తారు. ఒకవైపు పరీక్షలు చేస్తూ మరోవైపు నిరంతరం పరిశోధనలో మునిగి తేలుతూ డాక్టర్లకు కుడిభుజంగా వ్యవహరించే పాథాలజీ గురించి, పాథాలజిస్టుల ప్రాధాన్యం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్య రంగంలో ప్యాథాలజీకి ఉన్న ప్రాధాన్యం ఏంటి? పెథాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్. ఏదైనా వ్యాధి వచ్చింది అంటే ఖచ్చితంగా నిర్ధారణ అయితేనే మనకి ఖచ్చితమైన ట్రీట్మెంట్ కూడా దొరుకుతుంది. ప్యాథాలజీలో ఉన్న విభాగాలేంటి? నార్మల్గా పెథాలజీ అనేవి పలు విభాగాలు ఉన్నాయి. అవి ఏంటనగా రక్త పరీక్షలు, అంటే అవన్నీ ఒక హెమటాలజీ అనే సెక్షన్ కింద వస్తాయి. ఇంకొకటి సూది పరీక్షలు, అవన్నీ సైటాలజీ అనే దాంట్లో. ఇంకా కామన్గా అందరికీ పరిచయం ఉన్నది బయాప్సీ అనేది మనకి హిస్టోపెథాలజీ విభాగంలోకి వస్తుంది. రక్త పరీక్షల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో మనం కామన్గా అందరూ చేయించుకునేది హీమోగ్రామ్ అనేది అందరికీ పరిచయం ఉన్న పదం. హీమోగ్రామ్లో మనకి ఏం తెలుస్తాయి అంటే ఎన్ని ఉన్న సెల్స్, అందులో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, ఇవన్నీ సంఖ్య తెలుస్తుంది. అది వాటి ఒక్కొక్క సెల్ యొక్క మార్ఫాలజీ, అంటే అది ఏ రకంగా ఉన్నది, దాని షేప్ ఎలా ఉన్నది, సైజ్ ఎలా ఉన్నది, అవన్నీ అండర్ మైక్రోస్కోప్లో చూసి మనం రిపోర్ట్ ఇస్తాం. ఈ హీమోగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ పరీక్ష అంటే దానివల్ల మనకి నార్మల్ బాడీ ఫంక్షన్ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వస్తే ఇంకా యూరిన్ పరీక్షల్లో కూడా మనం అన్నీ చూడగలుగుతాం. మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ఉన్నాయా, పారాసైట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏమైనా రక్త కణాలు అందులోంచి వెళ్ళిపోతున్నాయా, అవన్నీ కూడా మైక్రోస్కోప్లో చూసి మనము వివరణగా ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ ఇంకా అదర్ బాడీ ఫ్లూయిడ్స్, కొన్ని క్యాన్సర్ కండిషన్లు, కొన్ని ఇంకా అదర్ నాన్ క్యాన్సరస్ కండిషన్స్లో కూడా మనకి ఫ్లూయిడ్ పెరుగుతుంది. సో ఆ ఫ్లూయిడ్ కూడా యాస్పిరేట్ చేయటం అంటే సూది ద్వారా, ఐదర్ డైరెక్ట్గా సూది ద్వారా తీయటం, లేదంటే స్కాన్ ద్వారా అల్ట్రాసౌండ్ స్కాన్ యూజ్ చేసుకొని దాంట్లో కూడా ఏమేమి ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. ప్యాథాలజీ విభాగంలో ఒకప్పటితో పోలిస్తే ఇవాళ వచ్చిన మార్పులేంటి? ఈ రోజుల్లో అన్ని సబ్ స్పెషాలిటీస్, అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో న్యూరోపెథాలజీ, సైటోపెథాలజీ, ఆంకోపెథాలజీ, ఇవన్నీ మళ్ళీ స్పెషాలిటీస్గా డెవలప్ అయ్యాయి. అది కాకుండా కొన్నిసార్లు మనకి నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని వింటుంటాం, అంటే కిడ్నీ తాలూకా వ్యాధి. అందులో ఏంటంటే అది క్యాన్సర్ డిసీజ్ కాదు, నాన్ క్యాన్సరస్ కండిషన్. బట్ అందులో కూడా మనకి ప్రోటీన్ కిడ్నీలో కంటిన్యూస్గా పోతూ ఉండడం వల్ల మనకి బాడీలో ఫ్లూయిడ్ అలా చేరిపోతూ ఉంటుంది. ప్రోటీన్ కరెక్ట్గా లేకపోతే మనకి బాడీ టిష్యూస్ అన్నిటిలో ఫ్లూయిడ్ వస్తుంది. దానివల్ల మనకి ఎడీమా అంటాం, అంటే చేతులు కాళ్ళు పొంగిపోవటం, పొట్ట పొంగిపోవటం. దాంట్లో కూడా మనము అంటే ఈ సైటాలజీ బట్టి అది క్యాన్సరా, నాన్ క్యాన్సరా, మళ్ళీ దాన్ని కూడా ఇంకా బయోకెమిస్ట్రీ పరీక్షలు బట్టి చెప్తాం. ప్యాథాలజీలో సాధారణంగా ఎలాంటి పరీక్షలు చేస్తారు? పొట్ట లోపల ఉన్న ప్రాంతంలో, ఛాతీ లోపల ఉన్న వాటిల్లో అల్ట్రాస్కాన్ ద్వారా, లేదంటే బ్రాంకోస్కోపీ ద్వారా, కొలనోస్కోపీ ద్వారా, వీటన్నిటిని అంటే రకరకాల ఎండోస్కోపీల ద్వారా మనకి ముక్క తీస్తారు. ముక్క తీసిన దాన్ని మనం దాన్ని టిష్యూని పరీక్షించి అది క్యాన్సరా కాదా, క్యాన్సర్ అయితే ఎలాంటి క్యాన్సరు, కాకపోతే ఇంకా ఏ కండిషను, ఏదైనా ఇన్ఫెక్షన్ తాలూకా కండిషనా, లేదంటే జస్ట్ ఒక నెక్రోస్ అయిపోయింది అంటే అక్కడ బ్లడ్ సప్లై లేక చనిపోయిన టిష్యూవా, లేదు ఇన్ఫెక్షన్ అయితే టీబీ తాలూకా ఇన్ఫెక్షనా, అన్నీ మనము త్రూ పెథాలజీ, ఈ హిస్టోపెథాలజీ విభాగంతో మనం అన్నీ తెలుసుకుంటాం. దాని తర్వాత ఇప్పుడు ఇంకా జెనెటిక్ టెస్టింగ్, న్యూక్లిక్ యాసిడ్ టెస్టింగ్, ఐహెచ్సి అనేది కూడా ఇప్పుడు బేసిక్ అయిపోయింది. ఐహెచ్సి అంటే ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ. అందులో కూడా ఒక రకం కెమికల్స్ వేస్తే అది ఒక్కొక్క టిష్యూ ఒక్కొక్క రంగు తీసుకుంటుంది. దాన్ని బట్టి మనము అది ఏ క్యాన్సరు అనేది పర్ఫెక్ట్గా ఒక ఫైనల్ డయాగ్నోసిస్ అనేది మనం ఇప్పుడు ఇస్తున్నాం. ఇంకా ఇప్పుడు న్యూక్లిక్ యాసిడ్ టెస్టింగ్, లేదంటే స్క్రీనింగ్ ఏమేం చేస్తామంటే కామన్గా మనం ప్యాప్స్మియర్ అనేది ఒకటి చేస్తాం. ప్యాప్స్మియర్ అంటే మనం సర్వైకల్ క్యాన్సర్కి చేస్తున్నాం. సో మనం మొదటి దశలోనే దాన్ని నిర్ధారించుకొని కనుక్కుంటే మనకి ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. బోన్ మ్యారో మూలకణ పరీక్ష చేసేది కూడా పెథాలజిస్టే. దాన్ని పరీక్ష, అందులో యాస్పిరేషన్ అని ఉంటుంది. బోన్ మ్యారో యాస్పిరేషన్ అంటే ఒక సూది ద్వారా డైరెక్ట్గా మూలకణాలని తీసి స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్లో పరీక్ష చేయటం. అప్పుడు అసలు మూలకణాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, అక్కడ చుట్టూరా దాని
వాతావరణం ఎలా ఉన్నది, ఎందుకు మనకి మాటిమాటికి ఎనీమియా వస్తుంది, ఎందుకు బ్లడ్ సెల్స్ తగ్గిపోతున్నాయి, ఎందుకు ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అనేవి మనం కనుక్కుంటాం మూలకణ పరీక్ష వల్ల. ఇంకొకటి మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అని మాట్లాడుకున్నాం. పేషెంట్ దగ్గర నుంచి తీసుకున్న మూలకణాలనే మళ్ళీ పేషెంట్కి ఇస్తాం. ఒక ఎఫరెసిస్ మిషన్ అని ఉంటుంది. ఏవైతే మూలకణాలని మనం ఈ మిషన్ ద్వారా బయటికి తీసుకుంటామో దాన్ని మళ్ళీ ఇంకొక టెస్ట్ చేయాలి దానికి. అది ఏంటంటే ఫ్లో సైటోమెట్రీ. ఒక 100 ml స్టెమ్ సెల్ ఆ మిషన్ నుంచి కలెక్ట్ చేస్తే అందులో ఎన్ని మనకి CD34 పాజిటివ్ సెల్స్ ఉన్నాయి అనేది చెప్పేది ఫ్లో సైటోమెట్రీ అనే మిషన్. అది కూడా అండర్ పెథాలజీలోనే వస్తుంది. ఓన్లీ పెథాలజిస్టే దాన్ని చూసి కన్ఫర్మ్ చేస్తారు. ఒక చిన్న చిట్కా మీకోసం. అజీర్తి, వాంతులతో బాధపడుతున్నప్పుడు ఒక స్పూన్ కొత్తిమీర రసాన్ని ఒక గ్లాసుడు మజ్జిగలో కలుపుకొని తాగండి. అజీర్తి బాధలు, వాంతులు ఇట్టే తగ్గిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.